మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ సార్వత్రిక ఎన్నికలకి మరికొన్ని గంటల్లో నగారా మోగబోతుంది. అయితే అలానే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి, ఒరిస్సాలో అసెంబ్లీకి, అరుణాచల్ ప్రదేశ్లో అసెంబ్లీకి, సిక్కింలో అసెంబ్లీకి, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీకి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభల ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తుంది. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. అసలు ఈసారి ఎన్నుకోబోయేటువంటి ప్రభుత్వాలు 5 ఏళ్ల పాటు భారతదేశంలో మనగలిగేటువంటి పరిస్థితి ఉందా? దీనిపైన ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మరొకసారి జమిలీ ఎన్నికల అంశం తెరపైకి రావడం. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్రం నియమించినటువంటి కమిటీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో నియమించినటువంటి కమిటీ తన అధ్యయనాన్ని పూర్తి చేసింది. ఆ సారాంశానికి సంబంధించినటువంటి పాయింట్స్, అలానే పూర్తి స్థాయి నివేదికను కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించింది. దీంతో ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత జమిలీ ఎన్నికల నిర్వహణకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 దశలుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రతిపాదనని ఇప్పటికే ఈ కమిటీ సూచించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని సాగనించే విధంగా ఉంటాయా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హై లెవెల్ కమిటీ ఈరోజు భేటీ జరిగింది. రామ్నాథ్ కోవింద్, అలానే ఇక్కడ మనం చూస్తున్నాం అమిత్ షా కూడా ఈ భేటీలో ఉన్నారు. గులాం నబీ ఆజాద్ సీనియర్ పొలిటీషియన్, ఆయన కూడా ఈ కమిటీలో మెంబరు. ఈ కమిటీ మొత్తం కూడా భేటీ కావడం, నివేదికని రాష్ట్రపతికి సమర్పించడం, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కొంత సమాలోచనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఎన్నికలు రాబోయేటువంటి క్రమంలో జమిలీ ఎన్నికల్ని అమలు చేయడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు, అలానే ఈ కమిటీ చేసినటువంటి రికమెండేషన్స్ పైన చర్చ జరిగింది. ఈ కమిటీ ఒక డ్రాఫ్ట్ నోట్ను కూడా సబ్మిట్ చేసింది. అంటే ఏ అంశాలను ఇందులో పొందుపరిచారు, అసలు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటి పేరుతో జమిలీ ఎన్నికల పైన సహజంగా ఉన్నటువంటి వివిధ సందేహాలకి సమాధానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కమిటీ ఒక నివేదికనిచ్చింది. ఇది ఆ నివేదిక సారాంశం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై సైమల్టేనియస్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు అంటే అసలు అర్థం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఇందులో మొదటి అంశంగా నిర్వచించేటువంటి ప్రయత్నం చేస్తారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్, పాపులర్లీ నోన్ యాజ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, మీన్స్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ ద పీపుల్, all the state legislative assemblies and local bodies, that is municipalities and పంచాయతీస్ టుగెదర్. అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలతో పాటు రాష్ట్రాల శాసనసభలతో పాటు హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభకి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా పదే ఏడాదికి ఒక ఎన్నికలు నిర్వహించే బదులు ఈ ఎన్నికలన్నింటినీ కూడా ఒకేసారి నిర్వహించడాన్నే జమిలీ ఎన్నికలు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటారు అనేటువంటి నిర్వచనాన్ని ఇస్తూనే గతంలో దేశంలో ఎప్పుడైనా జమిలీ ఎన్నికలు జరిగాయా అనేటువంటి అంశాలకు కూడా ఈ కమిటీ సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అలా అనేక అంశాలను ఇందులో క్రోడీకరిస్తూ ఇచ్చారు. అయితే ఈ అంశాలన్నిటినీ మనం చూసే కంటే కూడా అసలు ఫైనల్లీ రికమెండేషన్స్ ఏంటి, ఎందుకంటే రికమెండేషన్స్ ఆధారంగానే జమిలీ ఎన్నికల ప్రస్తావన అనేది ఈ దేశంలో అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి గతంలో జరిగినటువంటి, అంటే మొదటి కాన్షియస్ ఎఫర్ట్స్ వర్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆన్ పర్సిక్యూషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా permanently dissolved state assemblies in 7 states of Bihar, Bombay, Madras, Mysore, Punjab, Uttar Pradesh, West Bengal, so that simultaneous elections could be held in 1957. అప్పటి నుంచి కూడా ఈ ప్రక్రియ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వర్ బై అండ్ లార్జ్ అండ్ ఇన్ వర్క్ టిల్ 4th జనరల్ ఎలక్షన్స్. 1967లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా మన దేశంలో ఈ జమిలీ ఎన్నికల విధానమే అమల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా అన్ని ఎన్నికలు కలిపి జరపడం అనేటువంటి ప్రక్రియ 1967, 57లో మొదలుకొని 67 వరకు, అంటే 10 ఏళ్ల పాటు అదే ప్రక్రియ నడిచింది. అయితే తర్వాత కాలంలో జరిగినటువంటి పరిణామాల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ తర్వాత విత్ ద డిస్రప్షన్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ దేర్ ఆఫ్టర్ ద కంట్రీ నౌ ఫేసెస్ 5 to 6 ఎలక్షన్స్ ఇన్ ఏ ఇయర్. ఏడాదికి 5 నుంచి 6 రకాల ఎన్నికలు జరుగుతుంది. ఇప్పుడు ఇఫ్ మున్సిపాలిటీస్, పంచాయతీస్ ఎలక్షన్స్ వర్ ఆల్సో ఇంక్లూడెడ్, ద నంబర్ ఆఫ్ ఎలక్షన్స్ విల్ ఇంక్రీజ్ మ్యానిఫోల్డ్. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశంలో ఏడాదికి కనీసం 5-6 ఎన్నికలు, ఇవి అసెంబ్లీలకి సంబంధించినటువంటి ఎన్నికలుగానే మనం చూడాల్సి ఉంటుంది.
ఉంటుంది. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా చూస్తే ఇంకా ఇది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జమిలీ ఎన్నికల ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ డిసల్యూషన్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీస్ ఇన్ లెజిస్లేటివ్స్ ఇన్ 1957 ఏ అసెంబ్లీస్ని రద్దు చేశారో ఆ డేటా కూడా ఇచ్చారు. బీహారు, బాంబే, మెడ్రాస్, మైసూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా టెన్యూర్ కూడా ముందుగానే నార్మల్ ఎక్స్పైరీ కంటే కూడా ఇవన్నీ అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అన్నీ కూడా ఒక నెలల తేడాతో ఉన్నటువంటి అంశాలు. వాటన్నిటిని ఒకేసారి డిజాల్వ్ చేసేసినటువంటి పరిస్థితి, 1-2 రోజుల తేడాతో డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది 1957లో. దాని ద్వారా 1967 వరకు కంబైన్డ్ ఎలక్షన్స్ జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు నీడ్ ఫర్ ద సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటి అంశాన్ని కూడా ఈ కమిటీ ఒక 5 పాయింట్ల రూపంలో 6 పాయింట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అలానే ఈ హై లెవెల్ కమిటీలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరెవరు, ఎందుకు అసలు ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావాలనేటువంటి అంశాన్ని ఇందులో విశ్లేషించారు. సైమల్టేనియస్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ డ్రాయింగ్ ద అటెన్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ దేర్ లీడర్స్, పాలసీ మేకర్స్, అకాడమిషియన్స్, ఇండస్ట్రీ లీడర్స్, బిజినెస్ సిటిజన్స్ అండ్ others for the reasons elucidated here following frequent elections burden the government exchequer. అంటే గవర్నమెంట్ కి ఒక భారంగా మారుతున్నటువంటి ప్రక్రియ ఇది ఖర్చుల విషయంలో, అడిషనల్ ఖర్చుల విషయంలో. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ బై పొలిటికల్ పార్టీస్ ఇస్ ఆల్సో అంటే పొలిటికల్ పార్టీస్ పెట్టే ఖర్చు చూస్తే కనుక ఇంకా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. అలానే అసింక్రోనస్ ఎలక్షన్స్ కాజ్ అన్సర్టనిటీ అండ్ ఇన్స్టెబిలిటీ, థాటింగ్ సప్లై చైన్స్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇది పూర్తిగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి పైన కూడా ఈ దఫాలుగా జరిగేటువంటి ఎన్నికలు ఇబ్బంది పెడుతున్నాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా పేర్కొంది. డిస్రప్షన్ ఆఫ్ గవర్నమెంట్ మిషనరీ డ్యూ టు ద అసింక్రనీ ఎలక్షన్స్ కాజెస్ హార్డ్షిప్ టు సీజర్స్. ఇది పబ్లిక్ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారుతుంది అనేటువంటి విషయం ఇందులో మెన్షన్ చేశారు. ఇలా ఈ విధంగా ఒక 6 రకాల అంశాలని మెన్షన్ చేస్తూ ఈ కమిటీ ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదిక సారాంశం కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఒకసారి మనం చూద్దాం ఎవరెవరు ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చైర్మన్గా ఆయన పెట్టారు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, అలానే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఒక మెంబర్గా ఉన్నారు. గులాం నబీ ఆజాద్ ఫార్మర్ అపోజిషన్ లీడర్, రాజ్యసభకి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నాయకుడు. అలానే ఎన్కే సింగ్ ఫార్మర్ చైర్మన్ 15th ఫైనాన్స్ కమిషన్, సుభాష్ కశ్యప్ ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్సభకి సంబంధించిన. అలానే హరీష్ సాల్వే సీనియర్ అడ్వకేటు, సంజయ్ కోటారి ఫార్మర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అలానే అర్జున్ రావు మెఘావాల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్, లా మినిస్ట్రీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, అలానే నితిన్ చంద్ర సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యులుగా సంబంధించినటువంటి హై లెవెల్ మీటింగ్ టోటల్ 65 మీటింగ్స్ జరిగినాయి. 2024 మార్చి 10వ తేదీ వరకు కూడా ఈ మీటింగ్స్ అన్ని కూడా జరిగినటువంటి పరిస్థితి. 65 మీటింగ్లు జరిగినాయి. ఈ 65 మీటింగ్ల సారాంశంగా ఇక్కడ ఒక నివేదికని రూపొందించారు. ఫైనల్లీ ఆ రికమెండేషన్స్ ఏంటి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిటీ జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకతని నొక్కి చెప్పింది. అసలు దీని పర్పసే జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకి కనుక మనం ఒకసారి లెక్క వేసి చూస్తే కనుక 2024 అంటే ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వాలు 2029 వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే 5 ఏళ్ల సమయం. 5 ఏళ్ల సమయంలో అలానే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే కూడా 5 రాష్ట్రాలకు సంబంధించి 5 ఏళ్లకి అసెంబ్లీలు కూడా ఏర్పాటు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇప్పుడు ఈ కమిటీ చేసేటువంటి రికమెండేషన్స్ ప్రకారం చూస్తే 2 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచన, జమిలీ ఎన్నికలకు కావాల్సినటువంటి ప్రక్రియ 2 దఫాలుగా అమలు చేస్తూ దేశంలో వెళ్ళాలి అనేటువంటి మాటని ఈ కమిటీ ప్రధానంగా చెబుతుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని అంశాలను కూడా మనం చూడాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, అసెంబ్లీల స్థానాలు కూడా పెంచేందుకు కావాల్సినటువంటి గడువు 2020 తర్వాతే ఇక్కడ మనం పెంచుకోవడానికి 2020 తర్వాత దేశవ్యాప్తంగా లోక్సభ కావచ్చు, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అలానే ఈ మధ్య కాలంలో కేంద్రం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి అంశం మహిళా రిజర్వేషన్ని అమలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. 2027 నాటికి దానికి కావాల్సినటువంటి ప్రక్రియని, ప్రాతిపదికని సిద్ధం చేయడం ద్వారా 33% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 2024లో ఏర్పడబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం
సజావుగా పనిచేయగలిగేది కనీసం 2 నుంచి 3 ఏళ్ల పాటు మాత్రమే ఉంది. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చ, రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి చర్చని కనీసం 2026 నుంచే ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా వచ్చిన తర్వాత ఈ జమిలీ ఎన్నికల నిర్వహణకి కనుక అన్ని ప్రభుత్వాలు సానుకూలంగా ముందుకు కదిలితే, అన్ని రాష్ట్రాలు ముందుకు కదిలితే కనుక 2028 నుంచే ఈ ప్రక్రియ అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈసారి ఎన్నిక కాబోయేటువంటి ప్రభుత్వానికి కేవలం 4 సంవత్సరాల సమయం మాత్రమే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ఈ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ద కమిటీ రికమెండ్స్ అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ టు ఎనేబుల్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇన్ 2 స్టెప్స్. 2 దశలుగా అమలు చేసేందుకు ఈ జమిలీ ఎన్నికల్ని అమలు చేసేందుకు ప్రధానమైనటువంటి సూచనలు చేసింది. దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటి ప్రతిపాదనని ఈ కమిటీ చేసింది. ఈ రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేయాలి, ఏ అంశాల్లో చేయాలి, దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. As the first step, simultaneous elections will be held for the House of the People and State Assemblies. అంటే ఇది లోక్సభ, మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీ ఈ రెండిటికి కూడా ఎన్నికలు జరగాలనేటువంటి సూచనని ఇక్కడ ఈ రికమెండేషన్స్లో ప్రధానమైనటువంటి రికమెండేషన్గా చెప్పారు. ఫర్ దిస్ నో రాటిఫికేషన్ బై ద స్టేట్స్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే ఈ ఎన్నికలు నిర్వహించడానికి, లోక్సభకి అసెంబ్లీకి ప్యారలల్గా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలో సవరణ చేస్తే సరిపోతుంది. ఆ సవరణకి రాష్ట్రాల ఆమోదంతో పని లేదు అని మొదటి రికమెండేషన్గా ఇక్కడ సూచన చేశారు. దాని ప్రకారం ముందు రాష్ట్రాల శాసనసభలకి, పార్లమెంటు లోక్సభకి ప్యారలల్గా ఎలక్షన్స్ చేయడానికి కావాల్సినటువంటి ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితి. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం కేంద్ర ప్రభుత్వం, అంటే పార్లమెంటు మాత్రమే. ఒకవేళ క్లియర్ మ్యాండేట్తో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కాదు, సింగిల్ మెజారిటీతో కనుక గవర్నమెంట్ ఫామ్ అయితే, ఎన్డీఏ కాకుండా బీజేపీగా ఫామ్ అయితే కనుక ఒక తీర్మానం చేస్తే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి, ముందు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించడానికి లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక రెండో స్టెప్, ఇన్ ద సెకండ్ స్టెప్ ఎలక్షన్స్ టు ద మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్ విల్ బి సింక్రనైజ్డ్ విత్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఇన్ సచ్ ఏ వే దట్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ విత్ ఇన్ 100 days ఆఫ్ హోల్డింగ్ ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. దిస్ విల్ రిక్వైర్ రాటిఫికేషన్ బై నాట్ లెస్ దాన్ 1/2 ఆఫ్ ద స్టేట్. అంటే మన దేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో 15 రాష్ట్రాల ఆమోదం ఉంటే ఈ రెండవ ప్రతిపాదనని అమలు చేయడానికి సులువైనటువంటి మార్గం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్, పంచాయతీస్ అన్నీ కూడా స్థానిక స్వపరిపాలన సంస్థల కేటగిరీలో తీసుకొచ్చేటువంటి అంశాలు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రాల సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా రెండవ అమెండ్మెంట్ని, రాజ్యాంగ సవరణని దీనికి తగ్గట్టుగా చేసేటువంటి తీర్మానానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి పార్లమెంటు ఆమోదించినటువంటి తీర్మానాన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అది కూడా 1/2 అంటే 1/2 సరిపోతుంది. మామూలుగా అయితే 2/3 ఇట్లాంటి లెక్కలు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేషన్స్లో సగం రాష్ట్రాలు అంటే 29 రాష్ట్రాలు మనం లెక్కేసుకుంటే 15 రాష్ట్రాల ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఈ రెండో అంటే ఇక్కడ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి రికమెండేషన్స్లో అత్యంత కీలకమైనటువంటి రికమెండేషన్గా మనం ఈ రెండింటినీ మనం పరిగణించాల్సి ఉంటుంది. ఈ 2 స్టెప్స్ని కనుక కేంద్ర ప్రభుత్వందే ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర. 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ ఆశిస్తున్నట్టుగా క్లియర్ కట్ మెజారిటీతో 300+ సీట్స్తో కనుక గెలిచి, 300 అంటే 283, 284 వస్తే అధికారంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీ కనుక ఈ డెసిషన్ తీసుకుంటే జమిలీ ఎన్నికలు ఈసారి జరగబోయేటువంటి ప్రక్రియలో జమిలీ ఎన్నికలు తథ్యం. దానికి సంబంధించి మొదటి దశలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకి, లోక్సభకి జరగబోయేటువంటి ఎన్నికల నిర్వహణకి ఎటువంటి అవాంతరాలు రావు. అంటే ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లకు సంబంధించి ఒక ఎన్నిక జరిగిందనుకుంటే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇప్పుడు జరగబోయేటువంటి ఏడాది ముందుగానే కేంద్రం కనుక నిర్ణయం తీసుకుంటే
2029లో జరగాల్సినటువంటి ఎన్నికలు 2028 నాటికే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉదాహరణకి తమిళనాడులో 2027లో ఎలక్షన్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేటువంటి క్రమంలో ఏ విధంగా కండిషన్స్ పెట్టబోతారు అనేది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంది. ఆ డీటెయిల్డ్ రిపోర్ట్లో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చదవచ్చు. అది కూడా పబ్లిక్ డొమైన్లో యాక్సెస్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే రికమెండేషన్స్లో అత్యంత కీలకమైనటువంటి రికమెండేషన్స్ అట్మోస్ట్ జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి దేశంలో కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి రికమెండేషన్ మొదటి రికమెండేషన్గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక మిగతా అంశాలన్నీ కూడా దీనికి అనుబంధంగా జరిగేటువంటి అంశాలు. ఎందుకంటే 1-2 పాయింట్స్ ఇందులో సజెస్ట్ చేశారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద సింగిల్ ఎలక్టరల్ రోల్ అండ్ ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటీ ఎపిక్ ఫొటోస్ తీస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా, ఇవన్నిటికీ కలిపి ఇప్పుడు సాధారణంగా ఏంటంటే స్థానిక సంస్థలకు ఒక ఎలక్టరల్ రోల్స్, అసెంబ్లీకి ఒక ఎలక్టరల్ రోల్స్, అలానే లోక్సభకు ఒక ఎలక్టరల్ రోల్స్ తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా విడివిడిగా తీసిన వాటి అన్నిటినీ ఒకటిగా చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధంగా ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ రికమెండెడ్ టు ఎనేబుల్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు సంబంధించిన ఇక్కడ కూడా ప్రతిపాదన చేసింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి, ఈసీకి దీనికి సంబంధించి అధికారాలు ఇస్తూ ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. టు ఎనేబుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ప్రిపేర్ ఏ సింగిల్ ఎలక్టరల్ రోల్ అండ్ ఎపిక్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. కాబట్టి ఇది ఒక అమెండ్మెంట్. అంటే ఇక్కడ మొత్తం 3 అమెండ్మెంట్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3. ఇది 3వ అమెండ్మెంట్. ఇవి 3 కీలకమైనటువంటి అమెండ్మెంట్స్. అలానే స్టేట్స్ ముఖ్యంగా దీస్ అమెండ్మెంట్స్ విల్ రిక్వైర్ రాటిఫికేషన్ బై నాట్ లెస్ దాన్ 1/2 ఆఫ్ ద స్టేట్. ఇక్కడ కూడా అంతే, సగం రాష్ట్రాలు అనుమతిస్తే సగం రాష్ట్రాల నుంచి ఆమోదం పొందాలి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సింగిల్ ఓటర్ లిస్ట్ తయారు చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం. ఇక మిగతా అంశాలన్నీ కూడా పూర్తిగా ఎన్నికల నిర్వహణకి సంబంధించినటువంటి అంశాలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హంగ్ హౌస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆర్ ఎనీ సచ్ ఈవెంట్ ఫ్రెష్ ఎలక్షన్స్ షుడ్ బి హెల్డ్ to constitute a new house of the state people or state legislative assembly for the unexpired term of the హౌస్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి ఇవన్నీ కూడా ఇతర రికమెండేషన్స్. ఇవి రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి అంశాలు కావు, నిర్వహణలో వచ్చేటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి రికమెండేషన్స్గా చూడాలి. ద కమిటీ రికమెండ్స్ దట్ ఫర్ మీటింగ్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ ప్లాన్ అండ్ ఎస్టిమేట్ ఇన్ అడ్వాన్స్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ అండ్ టేక్ స్టెప్స్ ఫర్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్, పోలింగ్ పర్సనల్, సెక్యూరిటీ ఫోర్సెస్, ఈవీఎంస్, వీవీప్యాట్స్ etc. so that the free and fair simultaneous elections are held in all the 3 tiers of the government. ఇక్కడ మొత్తం కూడా ఒక 5 టైర్ సిస్టమ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది రాజ్యాంగ సవరణల నేపథ్యంలో. బట్ దాన్ని అంతా కూడా ఒక 3 టైర్ సిస్టమ్గా మారుస్తున్నారు. అంటే కేంద్రము, రాష్ట్రము, స్థానిక స్వపరిపాలన సంస్థలు, ఇట్లా 3 దశలుగా విభజిస్తున్నారు. వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రికమెండేషన్స్లో మనం పరిగణించాల్సింది ఈ నివేదికలో 3 రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి కీలక రికమెండేషన్స్ ఉన్నాయి. అందులో మొదటిది రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశాల విషయంలో, అంటే రాష్ట్ర అసెంబ్లీకి, లోక్సభకి నిర్వహించేటువంటి అసెంబ్లీకి సవరణ సంబంధించినటువంటి అంశం. దీనికి పార్లమెంట్ ఆమోదం ఉంటే సరిపోతుంది కాబట్టి మొదటి దశలో లైన్ క్లియర్. రెండవ దశకి వచ్చేసరికి చూస్తే కనుక మున్సిపాలిటీస్, పంచాయతీస్కి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ విషయంలో సగం రాష్ట్రాలు ఆమోదిస్తే జమిలీ ఎన్నికలు జరగడం అనేది తథ్యం. ఇక 3వ అంశం ముఖ్యంగా ఎలక్టరల్ రోల్స్ నిర్వహణకు సంబంధించినటువంటి ఈ ఎలక్టరల్ రోల్స్ విషయంలో కూడా రాష్ట్రాల సహకారం అవసరం కాబట్టి అక్కడ సగం రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక 3 రాజ్యాంగ సవరణలతో మొత్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి పూర్తి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి అవకాశం ఉంది. 3 రాజ్యాంగ సవరణలు చాలు అని తేల్చి చెప్తున్నారు. 2024లో జరగబోయేటువంటి ఎన్నికల విషయంలో క్లియర్ కట్ మ్యాండేట్ కనుక కేంద్రంలో వస్తే ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ తథ్యంగా అమలు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి తగ్గటువంటి అనేక రికమెండేషన్స్ని, అనేక అంశాలను కూడా ఇందులో ప్రస్తావించారు. ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఇందులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. ఇది హెచ్ఎల్సి రిపోర్ట్ ఆన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ 20 హౌ మెనీ రిపోర్ట్ స్టడీ, అంటే గతంలో జరిగినటువంటి నివేదికలు వాటి అన్నిటి డేటా కూడా ఇచ్చారు. అనేక అంశాలను ఇందులో క్రోడీకరించేటువంటి ప్రయత్నం చేశారు. అలానే హౌ మెనీ ఇంటరాక్షన్స్ వర్ మేడ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. మొత్తం 21,558 మందితో ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించారు. ఫార్మర్ చీఫ్
జస్టిసెస్ 4 సంప్రదించారు, ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జెస్ 1 సంప్రదించారు, అలానే ఫార్మర్ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ హైకోర్టు 12 మందిని సంప్రదించారు, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ 4 సంప్రదించారు, ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ స్టేట్ 8 మందిని సంప్రదించారు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని సంప్రదించారు. ఇట్లా ఎవరెవరితో ఈ కన్సల్టేషన్స్ జరిగినాయి ఆ డేటా మొత్తం కూడా ఇచ్చారు. అలానే హెచ్ఎల్సీకి సంబంధించినటువంటి సమగ్ర నివేదికని ఇక్కడ పొందుపరిచేటువంటి ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా నేరుగా డౌన్లోడ్ చేసుకొని చదివే విధంగా ఎవరెవరు యాక్సెస్ హౌ కెన్ వన్ యాక్సెస్ ద రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఎలా తీసుకోవాలి బై విజిటింగ్ ద వెబ్సైట్ 1e.gov.in హెచ్ఎల్సి రిపోర్ట్ అనేటువంటి వెబ్సైట్, లేదా దీన్ని స్కాన్ చేసుకున్నా కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి బార్ కోడ్ని స్కాన్ చేసుకున్నా కానీ ఫుల్ రిపోర్ట్, సమగ్రమైనటువంటి రిపోర్ట్ వస్తుంది. ఒకటి క్లియర్, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి లైన్ క్లియర్ చేసుకోవడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియని 2018-19 నుంచే ప్రారంభించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో 2024లో జరగబోయేటువంటి ఎన్నికలే జమిలీ ఎన్నికలుగా నిర్వహించాలనుకున్నారు. మధ్యలో కరోనా కారణంగా ఇది కొంత జాప్యం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓవరాల్గా సమగ్ర నివేదికని కేంద్రానికి, రాష్ట్రపతికి సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నివేదికని పరిశీలించిన తర్వాత కేంద్రం ఆమోదం చేసి ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కేవలం 3 రాజ్యాంగ సవరణలతో జమిలీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో అమల్లోకి రావడానికి అవకాశంగా ఉంది. కాబట్టి 2024లో ప్రజలు ఎన్నుకోబోయేటువంటి ప్రభుత్వాలు చాలా కీలకమైనటువంటి ప్రభుత్వాలు, ఈ దేశ చరిత్రకు సంబంధించి కొత్త మలుపును లిఖించబోయేటువంటి ప్రభుత్వాలు అవుతున్నాయి. అలానే పార్లమెంటు సభ్యుల సంఖ్య, రాష్ట్రంలో అసెంబ్లీ సభ్యుల సంఖ్యను పెంచేటువంటి అవకాశం, కాలపరిమితి విషయంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ అమలు చేయబోయేటువంటి చట్టసభలు కూడా ఇవే కాబోతున్నాయి. ప్లస్ రాజ్యాంగం సూచించిన విధంగా 5 ఏళ్ల కంటే ముందే డిజాల్వ్ అవడం ద్వారా జమిలీ ఎన్నికలకు బాటలు వేయబోయేటువంటి చట్టసభలు కూడా ఇవే కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు, జాతీయ సార్వత్రిక ఎన్నికలు 2024కి సంబంధించినటువంటి ప్రక్రియకి ఇక్కడ ఒక ముగింపు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి జమిలీ ఎన్నికల ప్రక్రియని ఈ దేశం చూసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ నివేదికని మరింత పరిశీలించడానికి అనువుగా పబ్లిక్ డొమైన్లో ప్రభుత్వం పెట్టింది కాబట్టి పరిశీలించండి. జమిలీ ఎన్నికలకి ఇది చివరి ఎన్నిక కావచ్చు. తర్వాత నుంచి జమిలీ ఎన్నికల్ని ఫేస్ చేయడానికే ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.